ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని యొక్క దినవాగ్దానం హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం ఇలాగ సెలవిస్తూ ఉన్నది. ఏమయ్యా అంటే, నీతి ఫలించినట్లు విత్తనము నాటుడి, ప్రేమయను పంట కోయుడి. యెహోవాను వెతుకువారులారా, ఇదే సమయము. నీతి వర్షము కురిపించి ఆయన మనల్ని అభివృద్ధి పరుస్తాడు. నీతి అనే ఫలము ఫలించాలని మనం నీతి అనే విత్తనము నాటాలి. అందుకని నీతిమంతుడు ఎన్నడూ కదలని సింహం వలె నిబ్బరముగా ఉంటాడు, ధైర్యము కలిగి ఉంటాడు. చుట్టుపక్కల ఏమి సంభవించినను, ఏ అపాయమునకు అతను భయపడడు. నీతిమంతుని మీద ఆయన కనుదృష్టి, నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన కనుదృష్టి ఉంటుంది. నీతిమంతులను ఆయన కాస్తాడు. నువ్వు నీతితో యథార్థతో జీవించినప్పుడు నువ్వు ప్రేమ అనే పంటకు వస్తావు. ఆ ప్రేమ ద్వారా నువ్వు అనేక మందిని సంపాదించుకో. ఈరోజు నీతి, ప్రేమ ఈ రెండు కలిగి జీవించడానికి ఇష్టపడు. యథార్థతోనూ, నీతితోనూ, నమ్మకంతోనూ, విశ్వాసంతోనూ దేవునిలో గడుపు. ఈ లోకంలో ప్రాణమున్నంత వాటికి నీతిమంతుడుగా నువ్వు ముద్ర వేయించుకో. ఎవరయ్యా అంటే అదిగో ఆ నీతిమంతుడు. ఈరోజు నువ్వు నీతిమంతుడిగా జీవిస్తున్నావో లేదో అని నువ్వు పరీక్షించుకో. చేస్తున్న జాబులో కానివ్వండి, వెళ్తున్న పనుల్లో కానివ్వండి, చేస్తున్న చేతి పనులన్నింటిలో కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి, నువ్వు యథార్థంగా నీతిగా నువ్వు జీవిస్తున్నావో లేదో ఒకసారి ప్రశ్నించు. ఎప్పుడైతే నీతి యథార్థతో ఉంటావో ప్రేమ అనే మంచి ఫలం కోస్తావు. దేవుడు అంటే నీతి వర్షం నీ మీద కుమ్మరిస్తాడు. నువ్వు అభివృద్ధి చెందుతావు, ఆశీర్వదింపబడతావు. నీతిమంతుడని యేసు వైపు చూద్దాం. ఆ నీతి సూర్యుడు మన మీద ఉదయించులాగా ఆ నీతిని వెంబడిద్దాం, నీతితో మనం జీవిద్దాం. ఈ లోకంలో నీతిమంతులను కలిగి, యథార్థవంతులను కలిగి లోకమంతా ఒకటైన నువ్వు నీతిని యథార్థతను విడవద్దు. దేవుడు నిన్ను అలాగూ దీవించి ఆశీర్వదించును గాక.